అందరికీ నమస్కారములు. ఈరోజు వీడియోలో మాడ్యూల్ 9 పోర్ట్ఫోలియో గురించి తెలుసుకుందాం. గణిత బోధన సహిత విద్య చట్టబద్ధ విధాన చట్టం. పోర్ట్ఫోలియో కృత్యం. ఈ కింద ఇవ్వబడిన భావనలో ఒక భావనకు కృత్యములు రూపొందించాలి మరియు పిల్లల కోసం సూచనలు లేదా రుబ్రిక్స్ను రూపొందించాలి. ఇక్కడ 3 భావనలు ఇవ్వబడినాయి. ఒకటి పూర్ణ సంఖ్యల గుణకారం, భిన్నాల భాగహారం, దీర్ఘచతురస్ర వైశాల్యం. ఈ 3 భావనలు ఏదో ఒకదానికి మనము కృత్యములు రూపొందించవలసి ఉంటుంది. గణిత విద్యతో సంబంధం గల NCF 2005 యొక్క ఏవైనా 3 సిఫార్సులను రాయాలి. NCF 2005 ఆధారంగా పాఠశాల గణితం కొరకు ఏవైనా 3 దృశ్య ప్రకటనలు రాయండి అని చెప్పడం జరిగింది. ఇక నేను భిన్నాల భాగహారం అనే భావన తీసుకోవడం జరిగింది. అభ్యసన ఫలితాలు. విద్యార్థులు భిన్నాల విలోమం గురించి తెలుసుకుంటారు. విలోమం అంటే లవాన్ని హారంగా రాయాలి, హారాన్ని లవంగా రాయాలని తెలుసుకుంటారు. భిన్నాన్ని పూర్ణ సంఖ్యతో భాగించడం తెలుసుకుంటారు. పూర్ణ సంఖ్యను భిన్నంతో భాగించడం తెలుసుకుంటారు. ఎప్పుడైతే రెండవ భిన్నం యొక్క విలోమం రాస్తామో అప్పుడు భాగహార గుర్తు అయినటువంటి డివైడెడ్ బైను ఇంటూగా రాస్తామని తెలుసుకుంటారు. భిన్నాన్ని భిన్నంతో భాగించడం తెలుసుకుంటారు. భిన్నాల భాగహారం అనే భావనకు సంబంధించి కింది పద్ధతుల ద్వారా బోధనాభ్యసన ప్రక్రియ. ELPS. E ఎక్స్పీరియన్స్, L లాంగ్వేజ్, P పిక్చర్, S సింబల్స్. అనుభవాలు, భాష, చిత్రాలు, గుర్తులు. అనుభవాలు. విద్యార్థులు ఇంటిలో, పాఠశాలలో, పరిసరాలలో వివిధ సన్నివేశాలు, సందర్భాలలో సమానంగా పంచుకునే అనుభవాలను పంచుకోవడం జరుగుతుంది. భాష. నిజ జీవిత సన్నివేశాలు, సమానంగా పంచుకునే భావనలను విద్యార్థులు గణిత భాషలో వ్యక్తపరచగలుగుతారు. ఉదాహరణకు, మా మామ తెచ్చిన 8 లడ్లను నేను మా అన్న సమానంగా పంచుకుంటే ఒక్కొక్కరికి 4 లడ్లు వచ్చాయి. 2. మా తరగతిలోని వర్షిని పుట్టినరోజు నాడు 20 చాక్లెట్లను 10 మంది విద్యార్థులకు ఇస్తే ఒక్కొక్కరికి 2 చాక్లెట్లు వస్తాయి. మా తరగతిలో టీచర్ 60 నోటు పుస్తకాలను 20 మంది విద్యార్థులకు ఇస్తే ఒక్కొక్కరికి 3 పుస్తకాలు వస్తాయని విద్యార్థులు గణిత భాషలో వ్యక్తపరచడం జరుగుతుంది. చిత్రాలు. కృత్యం 1. 8 యాపిల్ పండ్లను 2 గ్రూపులుగా చేస్తే ఒక్కొక్క గ్రూపులో ఎన్ని యాపిల్ పండ్లు ఉంటాయి? చిత్ర ప్రదర్శన. ఇక్కడ 8 యాపిల్ పండ్లు ఉన్నాయి. ఈ 8 యాపిల్ పండ్లను 2 గ్రూపులుగా చేశాం. అంటే ఒక్కొక్క గ్రూపులో ఎన్ని యాపిల్ పండ్లు వస్తాయి? 4 యాపిల్ పండ్లు ఉంటాయి. గుర్తులు. 8 డివైడెడ్ బై 2 అంటే ఎన్ని యాపిల్ పండ్లు ఉంటాయి? 4 యాపిల్ పండ్లు ఉంటాయి. కృత్యం 2. 8 పెన్సిళ్లను ఎన్ని అర్ధ పెన్సిల్ గ్రూపులుగా తయారు చేయవచ్చు? అంటే 8 పెన్సిళ్లను ఎన్ని సగం పెన్సిల్ గ్రూపులుగా తయారు చేయవచ్చు? చిత్ర ప్రదర్శన. ఇక్కడ 8 పెన్సిళ్ళు ఉన్నాయి. ఈ 8 పెన్సిళ్లను అర్ధ పెన్సిళ్ళుగా గ్రూపులుగా చేశాం. అప్పుడు ఎన్ని అర్ధ పెన్సిల్ గ్రూపులు అవుతాయి? 16 అర్ధ పెన్సిల్ గ్రూపులు అవుతాయి. గుర్తులు. 8 డివైడెడ్ బై 1/2. 8ని పూర్ణ సంఖ్య 8/1 అని వేసుకోవచ్చు. 8/1 డివైడెడ్ బై ఇక్కడ 1/2 ఉంది. దీన్ని విలోమంగా రాసుకోవాలి. అంటే లవాన్ని
హారంగా వేసుకోవాలి. హారాన్ని లవంగా రాసుకోవాలి. విలోమం రాసేటప్పుడు డివైడెడ్ బై బదులు ఇంటూను వేసుకోవాలి. 8/1 ఇంటూ 2/1. అప్పుడు 8 ఇంటూ 2/1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 16/1 ఈజ్ ఈక్వల్ 16 అని పిల్లలకు అవగాహన పరచాలి. కృత్యం 3. అమ్మ 3/4 లీటర్ల పాలను ఇంట్లో 4 పిల్లలకి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత పాల పరిమాణం వస్తాయి? చిత్ర ప్రదర్శన. ఇక్కడ బాటిల్లో 3/4 లీటర్ల పాలున్నాయి. అంటే ఈ పాలను 4 పిల్లలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత పాల పరిమాణం వస్తాయో చూద్దాం. గుర్తులు. 3/4 డివైడెడ్ బై 4. ఇక్కడ భిన్నాన్ని పూర్ణ సంఖ్యతో భాగించడం జరుగుతుంది. 3/4 4ను విలోమంగా రాసుకుంటే 1/4. 3/4 ఇంటూ 1/4. 3 ఇంటూ 1/4 ఇంటూ 4 3/16కి సమానంగా వస్తాయి. ఎగ్జాంపుల్. డాక్టర్ రజనికి జ్వరం తగ్గడానికి 10 ట్యాబ్లెట్లను ఇచ్చి ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్లో అర్ధ భాగం వేసుకోవాలని చెప్పారు. అన్ని మాత్రలు రజని ఎన్ని రోజులలో వేసుకుంటుంది? చిత్ర ప్రదర్శన. ఇక్కడ 10 ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ 10 ట్యాబ్లెట్స్ రోజు ఒక దాంట్లో అర్థం వేసుకోవాలి కాబట్టి రజని ఈ 10 మాత్రలు ఎన్ని రోజులలో వేసుకుంటుందంటే 10 డివైడెడ్ బై 1/2. 10 అనేది పూర్ణ సంఖ్య. అంటే ఇక్కడ పూర్ణ సంఖ్యను భిన్నంతో భాగించడము. 10ని 10/1 డివైడెడ్ బై 1/2. 10/1 అంటే 1/2ను విలోమంగా రాసుకోవాలి. డివైడెడ్ బైని ఇంటూగా రాసుకోవాలి. 10/1 ఇంటూ 2/1 ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ 2/1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 20/1. అంటే 20 రోజులు. రజని ఈ 10 టాబ్లెట్లను రోజు అర్థం వేసుకుంటే అన్ని మాత్రలు రజని వేసుకోవడానికి 20 రోజులు పడుతుంది అని పిల్లలు అవగాహన చేసుకుంటారు. క్రింది సమస్యలను సాధించండి అని చెప్పడం జరుగుతుంది. 3/5 డివైడెడ్ బై 1/2. అంటే ఇక్కడ భిన్నాన్ని భిన్నంతో భాగించడం జరుగుతుంది. 3/5 డివైడెడ్ బై 1/2. అంటే మొదటి భిన్నాన్ని అలాగే ఉంచి రెండవ భిన్నాన్ని విలోమంగా రాసుకోవాలి. 2/1 అని రాసుకోవాలి. అంటే 3/5 ఇంటూ 2/1 ఈక్వల్ టు 3 ఇంటూ 2/5 ఇంటూ 1. 3 2 6, 5 1 5, 6/5. దీన్ని 1/5గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2/1/2 డివైడెడ్ బై 3/5.
2/1/2ను 5/2గా రాసుకోవచ్చు. 5/2 డివైడెడ్ బై 3/5. మొదటి భిన్నాన్ని అలాగే ఉంచి రెండవ భిన్నాన్ని విలోమంగా రాసుకోవాలి. డివైడెడ్ బైని ఇంటూగా రాసుకోవాలి. 5/2 ఇంటూ 5/3 ఈక్వల్ టు 5 ఇంటూ 5/2 ఇంటూ 3. 5 5 25, 2 3 6. 25/6 ఈక్వల్ టు 4/1/6 అని విద్యార్థులు సాధించడం జరుగుతుంది. రుబ్రిక్స్. ఇక్కడ విద్యార్థులు స్వీయ మదింపు చేసుకోవడం జరుగుతుంది. ప్రమాణం. భిన్నాలను అవగాహన చేసుకోవడం, భిన్నాల భాగాహారం చేయగలగడం, భిన్నాన్ని భిన్నంతో భాగించడం చేయగలగడం. స్థాయి 1 పూర్తిగా అర్థమైంది. స్థాయి 2 కొంతమేర అర్థమైంది. స్థాయి 3 అసలు అర్థం కాలేదు. ఈ విధంగా విద్యార్థులు స్వీయ మదింపు చేసుకుంటారు. గణిత విద్యతో సంబంధం గల NCF 2005 యొక్క ఏవైనా 3 సిఫార్సులను రాయండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలో తెలియజేసి వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించి వివిధ తరగతులకు పాఠ్యపుస్తకాలు, పాఠ్య ప్రణాళిక తయారీలో సూచనలు చేస్తుంది. NCF 2005 యొక్క సిఫార్సులు. గణిత బోధన విద్యార్థి ఆలోచనలో హేతుతత్వాన్ని పదును పెట్టేలా ఉండాలి. అమూర్తాంశాలని దర్శింపచేయాలి. సమస్యల్ని పరిష్కరించడానికి సామర్థ్యాన్ని కలిగించాలి. పిల్లల స్వీయ అనుభవాలతో ముడిపడి ఉండాలి. గణితంలో రాణించడం అనేది ప్రతి బిడ్డకు హక్కుగా మారాలి. దీంట్లో 3 రాస్తే సరిపోతుంది. NCF 2005 ఆధారంగా దృశ్య ప్రకటనలు. గణితం అంటే పిల్లలు భయపడకుండా ఉల్లాసంగా నేర్చుకోగలగాలి. గణితాన్ని ఇతరులతో చర్చించేదిగా, పరస్పరం అందించుకునేదిగా, వ్యక్తీకరించేదిగా, కలిసి పనిచేసేదిగా పిల్లలు చూడగలగాలి. అర్థవంతమైన గణిత సంబంధ సమస్యలను అడగగలగాలి మరియు సాధించాలి. గణితంలో ఏది ముఖ్యమో అవే నేర్చుకోవాలి. గణితం అంటే కేవలం ఫార్ములాలు మరియు యాంత్రికంగా చేసేవిగా ఉండకూడదు.